సమయం మించిపోతోందబిరా. రేపటి దొర ఎవరు అని సెలవిస్తే ఉగ్రా చెప్పేది నిజమే. రేపటి దొర ఎవరు అని మీరు చెప్తేనే బాగుంటుంది. ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత మీలో ఎవ్వరికీ లేదు. గల్లంతైన నిధి దొరికేంత వరకు అది ఖాళీగానే ఉండనివ్వండి. సింహాసనానికి ఏర్పడ్డ కళంకాన్ని ఎవరు పోగొడతారో అతడి రేపటి దొర. నా నిర్ణయాన్ని చెప్పాను కదా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ నిధి గల్లంతైనప్పటి నుంచి మీకు మతి చెలించింది. అభీరుల వర్తమాన రాజు నేనే మీ ఒక్కగానొక్క కొడుకుని. ఆ సింహాసనం నా హక్కు. తుకారాం కూడా నా కొడుకన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు జయరామా. నువ్వు పని మనిషి పక్కలో పడుకున్నావన్న కారణానికి దానికి పుట్టిన వాడిని సింహాసనం మీద కూర్చోడానికి అనుమతించను. నీ చేయి చాచు తుకారామా. అభీరుల పారంపర్య ఉంగరమది. ఆ పారంపర్యం ప్రకారమే నా ఇద్దరు కొడుకుల్లో ఒకరికి దీన్ని ఇస్తున్నాను. వెళ్ళిక్కడి నుంచి. ఇన్నేళ్లు సింహాసనం మీద కూర్చుని అభీరులకి న్యాయం చెప్పావు. కానీ నీ సొంత కొడుక్కి జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ ప్రేమానురాగాల కోసం నేను ఇన్నేళ్లు ఎదురు చూశాను. వాణ్ణి చేయి పట్టుకుని నడిపించి నువ్వు నా మంచి చెడ్డల గురించి ఏ రోజు ఆలోచించలేదు. నాకు మిగిలిందల్లా గాయం మాత్రమే. నువ్వు వెళ్లేలోగా ఆ గాయాన్ని నయం చేసి వెళతావనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు చేసిన తప్పుకి ఎవరు న్యాయం చెప్తారు? దొర. నేను నిన్ను చేయబట్టుకుని నడిపించలేదు. కానీ ఈరోజు నీ చేయి పట్టుకుని వేడుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ తుకారామని ఏమి చేయనని నాకు మాటివ్వు. 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 నేను వాణ్ణి చంపను అని మాటిస్తున్నాను. నేనెప్పుడు నీలో నన్ను చూసుకున్నాను జయరామా. నా ప్రతిజ్ఞని నెరవేర్చడం నీ బాధ్యత.